మేడం గారికి అలాగే సహాయ డాక్టర్ మేడం గారికి శుభోదయంలో నేను ఇదే స్కూల్లో చదువుకొని ఈరోజు యూనివర్సిటీలో MBA చేసి ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. చాలా జ్ఞాపకాలు నా చదువు విషయంలో, అలాగే చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అక్కడి నుంచే మొదలైంది. కావున నేనంటూ ఒక సొంతంగా ఒక బృందం అనే పేరు పెట్టాను. అంటే ఊళ్ళో ఎన్నో సహాయకారాలు చేసేటప్పటికి దేవుడి విషయంలో, పిల్లల విషయంలో మన పేరంటూ రాకుండా అది ఒక అమ్మవారి పేరు మీద ఉంది. ఆ పేరు మీద సహాయం అనేది మొదలు పెడదామని ఉద్దేశంతో ఒక బృందం పేరు పెట్టాను. ఆ బృందం పేరే యతి బృందం. ఈ బృందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే గ్రామంలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి చదువుతున్నంత వరకు, ఎంతవరకు అయితే చదువుతారో అంతవరకు వాళ్ళకి అవసరమయ్యే స్టేషనరీ, వాళ్ళకి అవసరమైన నోట్బుక్స్, వాళ్ళకి అవసరమైన టెక్స్ట్ బుక్స్, వాళ్ళకి అవసరమయ్యే గైడ్స్, వాళ్ళు చదువు కంప్లీట్ అయిపోయినంత వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క బృందాన్ని స్టార్ట్ చేశాను. ఈ యొక్క పేరు కూడా ఒక దుర్గమ్మ అమ్మవారి పేరు. ఆవిడ పేరు పెట్టాను కనుక ఆవిడ పేరు మీదుగా గుడికి 5,000 రూపాయలు అమ్మవారికి ముందుగా నా సహాయం ఇచ్చి ఆవిడ అనుగ్రహంతో ఈ యొక్క సర్వీస్ అనేది స్టార్ట్ చేశాను. మొదటిగా రాంకోడు పక్కన ఉన్న ఒక తండ్రి అలాగే తాత లేని ఒక మగదిక్కు లేని 4 ఆడపిల్లలు ఉన్న మామగారు, అక్క, అలాగే 2 ఆడపిల్లలు ఉన్న 2 ఆడపిల్లలు ఉన్న ఇంటికి సహాయం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కిందటి శనివారం వారు సహాయం చేయడం జరిగింది. అలాగే ఇంకా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒక లిస్టులా తయారు చేసుకొని ప్రతి సంవత్సరం క్లాస్ వైజ్లో వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో వాళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన స్కూల్లో చదువుతున్న మెంటి దుర్గారావు కుమారుడు మెంటి సురేష్, వాళ్ళ చిన్న కొడుకైన మెంటి పూర్తి పేరు అదేనా రుబేంద్రకి సహాయం అందించి, ఇక మీదట నువ్వు హై స్కూల్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా, యూనివర్సిటీకి వెళ్ళా, ఎక్కడ చదివినా సరే నీకు అవసరమయ్యే చదువుకు సంబంధించే ప్రతి ఒక్క పుస్తకాన్ని, ప్రతి ఒక్క వస్తువుని స్టేషనరీతో కలిపి అన్నీ అందిస్తానని నేను ఈ బృందం తరఫున మాటిస్తున్నాను. అలాగే నా నుంచి ఎటువంటి ఇబ్బంది కలిగిన ఆ సమయాన్ని నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నా అది కూడా ఆలోచించి సహాయం అనేది ఆగిపోకూడదు. నేను మొదలుపెట్టింది అసలు ఎండ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో దీని వెనకట్ల నాకు అవ్వలేని పక్షంలో నాకంటూ సహాయం చేయడానికి ముందుగా నా స్నేహితులు ఉన్నారు. మన చైర్మన్తో సహా నాకు మంచి స్నేహితులు, అలాగే నా వయసుతో స్నేహితులు ఉన్నారు. వాళ్ళు కాకుండా నాకు స్కూళ్ళు కొత్త వరుసలో మంచి స్కూళ్ళు ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, మంచి స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళు కాకుండా టీచర్స్ కూడా, గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళే కాకుండా ఇక్కడ దేవస్థానం తరఫున తోటలో దుర్గమ్మ ఆలయం నుంచి కూడా నాకు సహాయం ఉంటుంది. అంటే ఈ సర్వీస్ అనేది ఆగిపోదు. ఒకవేళ నేను ఇప్పుడు లేకపోయినా నాకు ఇబ్బందిలో ఉన్న పరిస్థితులనే ఇది ఆగిపోకుండా జరుగుతుంది. ఆ దేని కోసం కూడా చెప్పాను. కావున ఈరోజు ఉపాధ్యాయుని చేతుల మీదుగా, అలాగే చైర్మన్ చేతుల మీదుగా ఆ అబ్బాయికి సహాయం అందించి ముందు కూడా ఇదే సహాయం కొనసాగుతుందని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం అందరికీ, చైర్మన్ గారికి ధన్యవాదాలు.